హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో న్యూ ఇయర్కి ముందు పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఇవాళ నేను చూపించబోయే రెసిపీ బ్లూబెర్రీ మఫిన్స్ అలాగే టీ టైమ్ కేక్ అండి. రెండు రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఇప్పుడు టీ టైమ్ కేక్ కోసం ఇలా పేపర్ మోల్డ్ని తీసుకోవాలి. అలాగే మఫిన్స్ కోసం ఇలా కప్స్ని తీసుకోవాలి. ఈ కప్స్ని నేను కేక్ రా మెటీరియల్ షాప్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ కప్స్ అన్నిటికీ ఆయిల్ రాసుకొని గ్రీస్ చేసుకుందాం. మనం మఫిన్స్ చేసుకోవడం కోసం ఇలాంటి పేపర్ కప్సే ఉండాల్సిన అవసరం లేదు. మనం ఫంక్షన్లో టీ తాగడానికి పేపర్ కప్స్ వాడతాం కదా, అలాంటి కప్స్లో అయినా మఫిన్స్ ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది ఈ పేపర్ కప్స్కి ఆయిల్ రాయకుండానే కేక్ అనేది బేక్ చేసుకుంటారు, కానీ నేను ఇక్కడ ఆయిల్ అయితే రాస్తున్నాను. ఇలా పేపర్ కప్స్కి ఆయిల్ రాయడం వలన మనం కేక్ బేక్ చేశాక కేక్ని ఈజీగా బయటికి రిమూవ్ చేసుకోవచ్చు అంటుకోకుండా. అందుకోసమని నేను ఇలాగా ఆయిల్ రాస్తున్నాను. ఇప్పుడు ఈ కప్స్ని పక్కన పెట్టేసి డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే ఇప్పుడు తీసుకుందాము. ఇక్కడ నేను జల్లెడ 2 గిన్నెలు అయితే తీసుకున్నాను పిండిని జల్లించుకోవడం కోసం. మఫిన్స్ని గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు అలాగే 1/2 కప్ మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. ఈ 2 కప్పుల గోధుమ పిండికి 2 టీ స్పూన్ల బేకింగ్ సోడాని అలాగే 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం వేసుకున్న తర్వాత మనం బాగా జల్లించుకోవాలి. ఒక్కసారి జల్లిస్తే సరిపోదండి, 3-4 సార్లు అయితే జల్లించుకోవాలి పిండిని. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా, ఇలా 3-4 సార్లు పిండిని జల్లించుకోవడం వలన బ్యాటర్ రెడీ చేసినప్పుడు బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ అనేది రాకుండా ఉంటాయి. అందుకోసం ఇలా 3-4 సార్లు జల్లించుకోవాలి. నేను ఎప్పుడు కేక్ చేసినా ఇలా 3-4 సార్లు ఖచ్చితంగా జల్లిస్తానండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, అప్పుడు కేక్ బాగా వస్తుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోతుందండి. ఎందుకు ఏంటి అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను మీ అందరికీ. ఇప్పుడైతే జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బెల్లం పౌడర్ని తీసుకున్నాను. అలాగే 1/2 కప్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ అయి ఉండాలి. సన్ఫ్లవర్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్నైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బెల్లము అలాగే ఆయిల్ని రెండింటిని గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.25 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. బెల్లంలో వాటర్ యాడ్ చేశాక 1 స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లము వాటర్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరోసారి బెల్లం ఆయిల్ వాటర్ అన్నీ బాగా కలిసిపోయేలాగా మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకొని ఒక బౌల్లో పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని ఇక్కడ నేను బ్లూబెర్రీ మఫిన్స్ చేస్తున్నాను కాబట్టి బ్లూబెర్రీ ఎసెన్స్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు బ్లూబెర్రీ ఎసెన్స్ అనేది వేసుకుంటున్నాను. ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి విస్కర్ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి బ్యాటర్ని. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం. నేను మఫిన్స్ టీ కేక్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. అలాగే మనం తీసుకున్న పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలిపితే ఉండలు లేకుండా బ్యాటర్ అనేది బాగా కలిసిపోతుంది ఇలా కలుపుకుంటే. ఇప్పుడు చివరిగా ఈ పిండి మొత్తం వేసుకొని కలుపుకుంటున్నాను బ్యాటర్లో. తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 1.25 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో రావాలండి, ఎక్కువ లూజ్గా లేకుండా ఎక్కువ టైట్గా లేకుండా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ బ్యాటర్. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం టీ కేక్ కోసం కొంచెం టూటీ ఫ్రూటీలు తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ గోధుమ పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ల నుంచి విస్కర్ తీసేసి స్పూన్తో ఒకసారి బ్యాటర్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్పూన్తో మనం బ్యాటర్ని కప్స్లో వేసుకోవాలి. నేను మఫిన్స్ కప్స్ని ఇలా ఓవెన్ ట్రేలో సెట్ చేసుకున్నాను. ఇక్కడ నేను మాలాస్వారి బ్లూబెర్రీ క్రష్ని వాడుతున్నాను. ఇప్పుడు స్పూన్తో బ్యాటర్ని కొంచెం కొంచెంగా మఫిన్స్ కప్స్లో వేసుకోవాలి.
కింద కొంచెం బ్యాటర్ వేసాక మధ్యలో క్రష్ని వేస్తాం కాబట్టి 1/2 టీ స్పూన్ వరకే బ్యాటర్ని వేయాలి. ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని ఇలా బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే దగ్గర ఉండిపోకుండా ఇలా కొంచెం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం బ్యాటర్కి మధ్యలో క్రష్ని వేస్తాం కాబట్టి ప్రతి కప్పులో 1/2 టీ స్పూన్ వరకే బ్యాటర్ని వేసుకోవాలి. ఒకే దగ్గర వేయకుండా ఇలా సైడ్ నుంచి ముందుకంటూ వేసుకోవాలి. మా పిల్లలు కేక్స్ రోజు పెట్టేసినా తినేస్తారండి. మొన్న న్యూ ఇయర్ రోజు కూడా కేక్ చేశాను. అది అయిపోయిన తర్వాత మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కోసమైతే టీ కేక్ కావాలని కోరింది. అందుకోసమే నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనం వేసుకున్న బ్యాటర్ని ఇలా మధ్యలో కొంచెం డౌన్ చేస్తూ హోల్ లాగా చేసుకోవాలి. క్రష్ని వేసినప్పుడు అది బేక్ అయ్యాక బయటికి వస్తుంది కదా, అందుకోసం ఇలా మనం కొంచెం డౌన్ చేసేసుకుంటే క్రష్ అనేది మధ్యలో ఉండిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో బ్లూబెర్రీ క్రష్ని తీసుకొని కొంచెం కొంచెం ఇలా కప్స్ అన్నిట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు కప్స్ అన్నిట్లో వేయాలి. ఈ బ్లూబెర్రీ క్రష్ అనేది బ్యాటర్ మధ్యలోనే వేసుకోవాలి. సైడ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. క్రష్ని కప్స్ అన్నిట్లో వేసిన తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా కొంచెం కొంచెం సెంటర్లో క్రష్ పైన వేయకుండా సైడ్ ఎడ్జ్ నుంచి అటు ఎడ్జ్ వరకు లేయర్ లాగా వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఇలా వేయడం వలన మనం కేక్ బేక్ చేశాక మనం మధ్యలో వేసిన క్రష్ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నేను బేకరీ కోర్స్ చేసినప్పుడు ఈ మఫిన్స్, ఈ క్రష్, అలాగే ఫ్రాస్టింగ్ చేసే క్రీమ్ కూడా నాకు తెలియదండి. నేను చేసింది బేసిక్ కోర్సే కాబట్టి ఇవన్నీ ఏవి చెప్పలేదు. బేసిక్ స్పాంజ్ మాత్రమే నేర్పించారు. మనం కేక్ బ్యాటర్ని కప్స్లో 1/2 వరకే వేసుకోవాలి. ఎక్కువ వేసామంటే బేక్ అయ్యాక కిందకు వచ్చేస్తుంది. అందుకని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేయండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనం వేసిన బ్యాటర్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సైడ్కి క్రష్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కప్స్ని పక్కన పెట్టేసి ఈ మిగతా బ్యాటర్ని ఇప్పుడు ఈ టీ టైమ్ కేక్ మౌల్డ్లో వేసుకుందాం. మనం ముందుగా తీసుకున్న టూటీ ఫ్రూటీలని బ్యాటర్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఈ కేక్స్ని ఓవెన్లో బేక్ చేస్తున్నాను. ముందుగానే నేను ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టాను. 140 డిగ్రీస్లో 10 మినిట్స్ పెట్టి ఓవెన్ అయితే ప్రీహీట్ కోసం అయితే పెట్టేశాను ఓవెన్ని. మీరు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టి గ్యాస్ పైన బేక్ చేసుకోవచ్చు ఈ కేక్స్ని. నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్లో బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టూటీ ఫ్రూటీలు కలిపిన బ్యాటర్ని ఈ టీ కేక్ మోల్డ్లో వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు, 1/2 వరకే వేసుకోవాలి మౌల్డ్లో. ఇప్పుడు ఈ టీ కేక్ మౌల్డ్ని కూడా ఈ ఓవెన్ ట్రేలో సెట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు బ్యాటర్ పైన కొన్ని టూటీ ఫ్రూటీలను తీసుకొని ఇలా గార్నిషింగ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీలతో ఇలా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మఫిన్స్ కప్స్ని ఇలా దగ్గరగా ఉంచకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా సెట్ చేసుకోవాలి. బేక్ అయినప్పుడు అవి ఒకదానికొకటి టచ్ అయ్యి షేప్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు మఫిన్స్ టీ కేక్ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 140 డిగ్రీస్లో 15 మినిట్స్లో అయితే బేక్ చేయడం కోసం పెట్టేశాను. ఇప్పుడు నాకు కొంచెం బ్యాటర్ అయితే మిగిలిపోయింది. నా దగ్గర ఉన్న లంచ్ బాక్స్ని ముందుగానే గోధుమ పిండితో డస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఈ లంచ్ బాక్స్లో వేస్తున్నాను. ఇప్పుడు బ్యాటర్ వేసిన తర్వాత ఇలా స్పాచులా తీసుకొని మిగతా బ్యాటర్ని కూడా కొంచెం ఇలా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గార్నిషింగ్ కోసం కొంచెం బాదం పప్పులు అలాగే కొన్ని జీడిపప్పులు తీసుకొని ఇలా బాదం పప్పు జీడిపప్పులతో గార్నిషింగ్ చేసుకోవాలి. మనం టీ టైమ్ కేక్లో టూటీ ఫ్రూటీలతో గార్నిషింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ కేక్లో ఇలా జీడిపప్పు బాదం పప్పుతో గార్నిషింగ్ చేశాను. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కూడా ఓవెన్లో పెడుతున్నాను. ఇదిగోండి, నేను ముందుగానే బేక్ చేసి పెట్టుకొని చల్లార్చి పెట్టుకున్నాను 20 మినిట్స్ కోసం. కేక్ చూడండి, 3 కేక్స్ కూడా ఎంత బాగా బేక్ అయ్యాయో, అలాగే చూడటానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కేకులని డీమోల్డ్ చేసి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో.
ఇప్పుడు ఒక నైఫ్తో కేక్ ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసుకోవాలి స్లోగా. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుందాం. డీమోల్డ్ చేసుకున్న ఈ కేక్ని మీకు కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో. నేను కేక్ ఎడ్జెస్ట్ని లూజ్ చేస్తున్నప్పుడు సైడ్ కొంచెం ఉండిపోయింది, అది నేను చూసుకోలేదు, అందుకే కొంచెం కేక్ అనేది కట్ అయిపోయింది. చూడండి స్లైస్ కట్ చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా వచ్చిందండి కేక్. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేను చెప్పిన కొలతలు మీరు ఫాలో అయితే మీకు కూడా ఇంతే సాఫ్ట్గా ఇంతే బాగా వస్తుందండి కేక్ అనేది. మీరు తప్పకుండా నాలాగా ట్రై చేసి చూడండి. నేను బేకరీ కోర్స్ 8 ఇయర్ బ్యాక్ అయితే నేర్చుకున్నాను గుజరాత్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు బేకరీ రా మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఇంకా ఇక్కడ హైదరాబాద్ వచ్చాక నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు లొకేషన్ అనేది చూపించింది. ఇంకా ఇప్పుడు మా పిల్లల బర్త్డే కేక్స్ కూడా నేనే డిజైన్ చేస్తున్నానండి. అలాగే ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు చూడండి మీకు మఫిన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి బ్లూబెర్రీ ఫీలింగ్తో ఎంత బాగా వచ్చిందో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.